తెలంగాణ రైజింగ్ అంటాడు రేవంత్ రెడ్డి. ఏం రైజింగ్ అయింది? 2-3 విషయాల్లో రైజింగ్ అయింది. మర్డర్లు పెరిగినాయి ఈ రాష్ట్రంలో, అత్యాచారాలు మర్డర్లు 50% పెరిగినాయి ఈ రాష్ట్రంలో. 58%. 2023లో 789 మర్డర్లు జరిగితే రేవంత్ పాలనలో 1245 మర్డర్లు జరిగినాయి. నీ పాలనలో మర్డర్లు పెరిగినాయి. నీ పాలనలో మహిళలపై అత్యాచారాలు 35% అత్యాచారాలు పెరిగినాయి నీ పాలనలో. మహిళల్ని నువ్వు కోటీశ్వరులను చేయలే, మహిళల మీద నీ పాలనలో అత్యాచారాలు పెరిగినాయి. మహిళల భద్రత కరువైపోయింది నీ పాలనలో. నీ పాలనలో ఆత్మహత్యలు పెరిగినాయి. రైతులు 822 మంది చనిపోయినారు. ఆటో డ్రైవర్లు 179 మంది చనిపోయినారు. గురుకుల విద్యార్థులు 116 మంది చనిపోయినారు. రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ బెనిఫిట్లు రాక 27 మంది ఆత్మహత్య చేసుకున్నారు. బిల్డర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ చివరికి బీసీ రిజర్వేషన్ ఇవ్వక బీసీలను మోసం చేస్తే ఒక బీసీ యువకుడు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చినావు నువ్వు. నీ మోసాలకు, నీ దగాకు, నీ పాలన పుణ్యమాని రైతులు, నేతన్నలు, గురుకుల విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, బిల్డర్లు ఇలా ఆత్మహత్యల పాలైనటువంటి పరిస్థితి వచ్చేది. అసలు రోడ్డెక్కని వాళ్ళు ఎవరున్నారు? నీ పాలనలో జనరల్గా ఏముండాలి? పాలన 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగాలనుకుంటారు. రేవంత్ పాలనలో 3 ధర్నాలు 6 అరెస్టులుగా జరుగుతూ ఉంది. ధర్నాలు చేయని వాళ్ళు ఉన్నారా? రోడ్డెక్కని వర్గం ఉందా అని అడుగుతున్నా. అరే, చరిత్రలో ఎప్పుడు లేని విధంగా యూరియా కోసం రైతులను పండుగ పూట రోడ్ల మీద నిలబెట్టినావు కదా. వర్షంలో తడుచుకుంటూ పిల్లల్ని కూడా స్కూల్ బ్యాగులు వేసుకొని పిల్లలు కూడా యూరియా బస్తాల కోసం లైన్లు నిలబెట్టివి. రైతన్నను యూరియా కోసం రోడ్డెక్కించినవు. పింఛన్లు పెంచాలని అవ్వ తాతల్ని రోడ్డెక్కించినవు. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని రోడ్డెక్కించినవు. అరే, పురుగులన్నం మాకొద్దని గురుకుల పిల్లలు హైవేల మీద రోడ్డెక్కి ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చినవు. రుణమాఫీ కోసం, రైతు బంధు కోసం, విత్తనాల కోసం రైతుల్ని రోడ్డెక్కించినవు. మా డిఏలు ఇవ్వండి, మా పిఆర్సీలు ఇవ్వండి అని ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసనలు చెప్పే పరిస్థితి తెచ్చినావు. ఇవాళ గ్రామ పంచాయతీ సిబ్బంది మా జీతాలు ఇవ్వండి, ట్రాక్టర్ల డీజిల్కు పైసలు లేవని పంచాయతీ సెక్రటరీలు, గ్రామ పంచాయతీ వర్కర్లు రోడ్డెక్కిండ్రు. ఆశాలు, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు ఇచ్చిన మాట అమలు చేయాలని వాళ్ళు కూడా కోటికాడికి వచ్చి ధర్నాలు చేస్తే వాళ్ళను మగ పోలీసులతో కొట్టించినవు, అరెస్టులు చేయించినవు.